మంచు విష్ణు తెలుగు సినీ పరిశ్రమకు మంచు మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక తనదైన శైలిలో రాణిస్తూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇక తన కెరీర్లో పలు విజయాలు దక్కించుకున్నప్పటికీ స్టార్ హీరో రేంజ్కి మాత్రం ఎదగలేకపోయారు. రీసెంట్గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. విష్ణు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీ భారీ బడ్జెట్తో అయితే తెరకెక్కింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ రీసెంట్గానే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జూన్ 27న థియేటర్లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్, రిషి తదితరులైతే ముఖ్య పాత్రలు నటించారు. మరి ఈ సినిమాతోనే విష్ణు ముగ్గురు పిల్లలు కూడా టాలీవుడ్కి అయితే ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ కూడా తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్తో నెమ్మదించింది. మరైతే ఈ సినిమాలో ప్రీతి ముకుందన్తో రొమాన్స్ సన్నివేశాలు ఉండడంపై విమర్శలు అయితే చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మంచు విష్ణు చేసిన రామాయణం గురించి చేసిన కామెంట్స్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోతున్నాయి. విష్ణు ఏమన్నారంటే, రావణుడి జననం నుంచి మరణం వరకు స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. 2009లోనే ఈ ఆలోచనతో ముందుకెళ్లాను. కానీ రాఘవేంద్ర రావుకు దర్శకత్వం వహించాలని, రాముడి పాత్రకు సూర్యను తీసుకోవాలని, సీత పాత్రకు ఆలియా భట్ను అనుకున్నాను. కానీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయింది. రావణుడిగా నా తండ్రి మోహన్ బాబు కాకుండా మరొకరిని ఊహించలేనంటూ చెప్పుకొచ్చారు. కన్నప్పను కూడా డివోషనల్ సినిమాగానే చెప్పి ఇలా చేసావు, ఇప్పుడేమో రామాయణం కూడా అలాగే చేస్తావా అంటూ నెటిజన్లు అయితే ట్రోల్ చేసేస్తున్నారు. వద్దు బాబోయ్ మీకు దండం అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి విష్ణు వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.